హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. ఈ వారం థియేటర్స్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ ఆ సందడి మొదలైంది. నితిన్ సమంతల కెమిస్ట్రీ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంది. ఇక ఆనంద్ విహారీతో అనసూయ రామలింగానికి గురువారం ముహూర్తం కుదిరితే గ్యాప్ తీసుకొని శ్రీశ్రీ అంటూ వచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ. సో ఈ వీకెండ్ ఏ సినిమా సందడి ఎలా ఉంది, ఏ మూవీకి ఏ అంశం కలిసొచ్చింది, ఇంకే మ్యాటర్ బెడిసి కొట్టింది, మొత్తంగా ఈ మూవీస్ రివ్యూస్ అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సో ఈ మూవీ రివ్యూస్ చూసేందుకు ఎందుకు ఆలస్యం, లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. రొమాంటిక్ రూట్లో ఫ్యామిలీ డ్రామా బీట్లో సక్సెస్ రేట్ ఎక్కించిన మాయలేడితో నితిన్ జోడీ కట్టి చేసిన మూవీ ఆ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, ప్రాసలతో పంచిచ్చే డైలాగ్స్, సౌండింగ్ అన్నీ కలిపితే రొమాంటిక్ కిక్ ఇచ్చే ఫ్యామిలీ డ్రామా ఆ. ఎలాంటి హడావిడి లేదు, అంచనాలని ఆకాశానికి ఎత్తలేదు, సైలెంట్గా వచ్చింది, సందడి షురూ చేసింది. బ్రహ్మోత్సవం లాంటి ఫ్యామిలీ డ్రామాలు ఆడియన్స్ ఆశల్ని అటకెక్కించిన టైంలో కూల్గా వచ్చింది ఆ మూవీ. కాస్త రొమాంటిక్ కిక్, ఇంకాస్త సెంటిమెంటల్ ట్రాక్, మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్నట్లు వచ్చింది సినిమా. మరి గురువారాన్నే గురిపెట్టిన ఈ ఫిల్మ్ టీమ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుందా? పోటీ లేని టైంని క్యాష్ చేసుకోగలిగారా? అండ్ చెప్పండి ప్రభు సార్, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఫ్యామిలీ డ్రామాస్ చాలా వరకు వెనక్కి వెళ్ళాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ కనుక ఈ సినిమాకు చూసుకున్నట్లయితే నార్మల్ టైం కన్నా, ఈ సాధారణ పరిస్థితుల్లో కన్నా ఈసారి వసూళ్లు కాస్త రాబట్టేటువంటి అవకాశాలు ఆ సినిమాకు ఉన్నాయా? సినిమాలు సీజన్లు వాటి సంగతి స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి. మళ్ళీ సినిమాల మూడ్లో కంటే కూడా యాక్చువల్గా స్కూల్ గోయింగ్ మూడ్లోకి వెళ్ళేటువంటి సందర్భం ఇది. అయినా సరే ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ముందు నుంచి జరిగినటువంటి పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం. అలాగే త్రివిక్రమ్ ఉండేటువంటి ఒక రెగ్యులర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఆకి ఓపెనింగ్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ రీజనబుల్. ముఖ్యంగా అప్పర్ క్లాసెస్లో చాలా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇక సినిమాగా చూసుకున్నట్లయితే ఆ ఈజ్ ఎంటర్టైనింగ్ ద ఆల్ క్లాస్ ఆడియన్స్. ఆల్మోస్ట్ పేరుకి ఏ క్లాస్ ఆడియన్స్ సినిమా అనేటువంటిది అతనికి ఉన్నటువంటి ఇంప్రింట్ అయినప్పటికీ కూడాను బీఈసీలకు కూడా కొంతవరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక మూవీ విషయానికి వద్దాం సార్. అంటే మామూలుగా ట్రైలర్లో చూస్తే అనసూయ ఆనంద్ అని చెప్తున్నారు. సో అలా చూస్తేనేమో రొమాంటిక్ ట్రైలర్ లాగా అనిపిస్తోంది సినిమా లాగా. అండ్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ డ్రామా, అండ్ ట్రైలర్స్లో కూడా ఫ్యామిలీ డ్రామా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఈ స్టోరీ, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అనేటువంటిది కొత్త కాన్సెప్ట్ కాదు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్లోనే మళ్ళీ కొత్తగా ఏం పుట్టుకురావు. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో ఓవర్గా ఎక్స్పోజ్ అయినటువంటి కాన్సెప్ట్స్, వాటిలోనే మళ్ళీ కొత్తగా ఓల్డ్ అయినిందా న్యూ గ్లాస్ లాంటి కాన్సెప్ట్. ముఖ్యంగా ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి అనుబంధాలు, ఆ జాతర నేపథ్యం, మళ్ళీ సేమ్ ఓన్ స్టోరీ. ఈ త్రివిక్రమ్ మాత్రం తన మార్కులోకి తీసుకొచ్చుకొని ఆ సినిమాని చక్కగా నీట్గా ప్లెజెంట్గా ఫీల్ గుడ్గా ప్రజెంట్ చేశాడు, అందులో సక్సెస్ అయ్యాడు. స్టోరీగా చెప్పుకోవాలనుకుంటే తను ఆనంద్ విహారీ నితిన్, అతను పల్లెటూరులో ఉంటుంటాడు. ఇక్కడ సిటీలో అమ్మాయి అనసూయ అంటే సమంత వాళ్ళ మదర్ నదియా, వాళ్ళు ప్లస్ పెద్ద రిచ్ ఫ్యామిలీ అనమాట. ఆ రిచ్ ఫ్యామిలీ అయితే తల్లి తను గీసిన గీతలో బతకాలని తను గీసినట్టుగా తల్లి ఒక వెరీ డిసిప్లైన్గా పెంచుతుంటుంది ఈ అమ్మాయిని. తల్లి ఒకసారి 10 రోజుల పాటు క్యాంప్కి వెళ్తుంది. షీఈ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్, లేడీ బిజినెస్ మ్యాగ్నెట్. వెళ్తే తండ్రికి సపోర్ట్ ఎక్కువ ఈ అమ్మాయి. తండ్రి సపోర్ట్ తీసుకుని 10 రోజుల పాటు వీళ్ళ స్వగ్రామం అయినటువంటి రావిపూడి గ్రామానికి వెళ్తుంది అనమాట. తల్లి తాలూకు రిస్ట్రిక్షన్స్ నుంచి, ఆ నిబంధనల నుంచి ఒక స్వేచ్ఛాజీవిలాగా అక్కడికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఊర్లో ఉన్న మేనరుడికి ఫోన్ చేసి చెప్పారా, ఇట్లా వస్తుందిరా మా అమ్మాయి, రిసీవ్ చేసుకో అని చెప్పేసి వాడు ఇక్కడ నుంచే ఎస్కార్ట్ వచ్చేస్తాడు. హీరో వెళ్ళిపోయి పల్లెటూరుకి వెళ్తారు. ఆ పల్లెటూరులో మేనత్తల ఇంట్లో ఇదిలో హీరో పరిచయం. ఆ హీరో వాళ్ళిద్దరూ దగ్గర ఒకరు క్లోజ్ అవుతుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒకరు చక్కటి రొమాంటిక్ లవ్ స్టోరీ, లవ్ ఫీల్. నదియా చిన్నప్పుడే తన అన్న దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆ తీసుకున్న అప్పు తీర్చడానికి సకాలంలో తీర్చకపోవడంతో అతను అవమానాల పాల ఇల్లు వేలానికి వచ్చేసి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళిస్తుంది. ఇచ్చినా కూడా నీ డబ్బులు వద్దు, ఈ వద్దు, నువ్వు గెట్అవుట్ అని చెప్పేసి ఆ అమ్మాయి తలుపేసి వస్తుంది అతని భార్య వదిన. అప్పటి నుంచి ఆ 2 కుటుంబాలు విడిపోయినాయి. అవి 2 కుటుంబాల్లో టువర్డ్స్ ద క్లైమాక్స్ దగ్గర అవుతాం అనమాట. కథాపరంగా గత సినిమాల తాలూకు కొన్ని వాసనలు ఉన్నప్పటికీ కూడాను దీన్ని మాత్రం ఒక ఫ్రెష్ బ్రీజ్తో ఫ్రెష్గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. లవర్ బాయ్గా బాగా స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రైలర్లో కానీ లేకపోతే కాస్త రిజర్వ్డ్గా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఇందులో ఆయన స్టైల్ ఎలా ఉంది? అంటే తను చేస్తూ వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం నిజంగా రిజర్వ్డ్గా ఉన్నాడు, బట్ డిజర్వ్డ్గా కూడా ఉన్నాడు. ఆ క్యారెక్టర్కి చాలా ప్లెజెంట్గా ఉన్నాడు అబ్బాయి.
అతని పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అతని అపీరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా డీసెంట్గా చేశాడు నితిన్. ఓకే సార్, ఇక సమంత విషయానికి, సమంత ఎలా కనిపిస్తుంది అంటే లుక్ చూసుకున్నట్లయితే సన్ ఆఫ్ సత్యమూర్తిలా ఎలా ఉందో ఇందులో కూడా అందులో అలానే కనిపిస్తోంది అని అన్నారు. మరి ఇందులో తన లుక్ ఎలా ఉంది, ఓవరాల్గా చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్, ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇలాంటి హీరోయిన్స్ను, ఒక గుడ్ ఫీల్ ఉన్నటువంటి హీరోయిన్స్ను ఎక్స్ప్లాయిట్ చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్కి నిజంగా గొప్ప టాలెంట్ ఉంది. మనం చూసినట్టు అతడు సినిమాలో త్రిష క్యారెక్టర్ని ఎంతగా ఎక్స్ప్లాయిట్ చేసి అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు దానికి, మహేష్ బాబుకు తినక. అలాగే ఇందులో కూడా ఈ అమ్మాయిని స్వీట్ నాథింగ్స్, చిన్న చిన్న అందాలు, చిన్న చిన్న అలకలు, బొంగమూతి పెడతాలు, ఇవన్నీ రీజనబుల్గా ఉండాలి. అసహ్యంగా లేకపోతే అనవసరంగా ఉన్నట్టుగా ఉండకూడదు. చేస్తే చిరాకు పుడుతుంది అలా చేస్తే. అలా కాకుండా మంచి సిచ్యువేషనల్ ఇదిలో మంచి మంచి కామెడీ బిట్స్ అమ్మాయితో చేయించారు. కామెడీ అంటే కామెడీగా కాదు, ఉన్న కథలోనే ఆ పాత్ర యొక్క నేచర్లోనే ఆ బ్యూటీ ఉండేలాగా, ఆ స్మాల్ బ్యూటీ, ఆ చిన్న చిలిపితనం, ఆ చిన్న చిన్న అల్లరి అది ఉండేలాగా తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేసింది సమంత. సార్ హీరో హీరోయిన్ కాకుండా ఇక అనుపమ గురించి మాట్లాడుకుందాం సార్. అనుపమకే ఎక్కువ మార్కులు పడ్డట్టు వినిపిస్తోంది, అసలు ఆమె క్యారెక్టర్ ఏంటి? అలా ఎలా ఉంటుంది, ఇట్స్ షార్ట్ లెంగ్త్ క్యారెక్టర్ అది. అంతేనా? ఆ షార్ట్ లెంగ్త్లో తను ఎంతవరకు చేసింది, తనకిచ్చిన క్యారెక్టర్ని ఎంత బాగా చేసింది అంతవరకు తప్ప ద మెయిన్ హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం, ద సబ్జెక్ట్ మొత్తం రివాల్వ్ అయ్యేది ఈ అనసూయ క్యారెక్టర్ మీద, సమంత క్యారెక్టర్ మీద. అలాంటప్పుడు ఆ అమ్మాయికి వచ్చినంత వరకు ఆ అమ్మాయి షీ డిడ్ ఏ గుడ్ జాబ్. పరమేశ్వరి అమ్మాయి చాలా బాగా చేసింది. ఇక మామూలుగా చెప్పారు మీరు విలన్ రావు రమేష్ అని. రావు రమేష్ అయినా ఇంకా విలన్స్ ఉన్నారా? మామూలుగా చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ సినిమాల్లో విలన్తో పాటు సిచ్యువేషన్సే ఒక్కోసారి విలన్స్ అవుతుంటాయి. మరి ఈ సినిమాలో విలన్ ఎవరు? విలన్ నెగిటివ్ క్యారెక్టర్స్ అనేటువంటి రెండుగా అనుకుంటే రావు రమేష్ క్యారెక్టర్లో చిన్న విలన్ ఇది ఉంది, షేడ్ ఉంది. అట్లాగే నదియా క్యారెక్టర్ ఒక స్ట్రిక్ట్ మదర్, ఒక స్ట్రిక్ట్ మదర్ తాలూకు ఆ స్ట్రిక్ట్నెస్ అనేటువంటిది హీరోయిన్ క్వాలిటీ చిన్న విలనిజంగా కనిపిస్తుంది. ఆ రెండిట్లోనే చిన్న నెగిటివ్ షేడ్ ఉంటే క్యారెక్టర్స్ తప్ప మిగతా క్యారెక్టర్స్ అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్. తర్వాత నితిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ నరేష్ ఎకరోడ్ చేశాడు. నరేష్ అనుకుంటే అతని పేరు, చాలా బాగుంటాడు అతను, చాలా సినిమాలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అతని క్యారెక్టర్ ఒకటి. ఇంకా మలుపు తిప్పే క్యారెక్టర్స్ అనేటువంటి ఇది 4 క్యారెక్టర్స్, హీరో హీరోయిన్, నదియా, రామలింగం అండ్ రావు రమేష్. దీస్ ఆర్ ద మెయిన్ మేజర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇంకోటి వచ్చేసి హీరో ఫాదర్ చనిపోతాడు, ఫ్లాష్ బ్యాక్లో చనిపోతాడు. హాఫ్ క్యారెక్టర్ ఒకటి, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉంటారు, అదొక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, ఇక డైరెక్టర్ విషయానికి వద్దాం సార్. త్రివిక్రమ్ గురించి అంటే ఈ సినిమా ఎలా తీశారంటే కంపారిటివ్లీ ముందు సినిమాలతో పోలిస్తే ఇందులో ఏమైనా డిఫరెంట్గా అని ఏమైనా అనిపించాయా? అండ్ ఆయన డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కొత్తగాను లేదు, ఇదిగా ఎదగాను లేదు, బ్యాడ్గాను లేదు. అయితే ఇప్పుడు మనం త్రివిక్రమ్ నుంచి ఒక అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఒక పూరి జగన్నాథ్ నుంచి కానీ, ఒక వినాయక్ దగ్గర నుంచి కానీ, ఒక రాజమౌళి దగ్గర నుంచి కానీ, ఒక సీను వైట్ల దగ్గర నుంచి కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి ఒక రేంజ్ ఉన్నటువంటి డైరెక్టర్స్ దగ్గర నుంచి వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ దాన్ ద యూజువల్. ఆ అన్యూజువల్ అనేటువంటిది గొప్పగా లేదు, అంత కొత్తదనం కాలేదు. అయితే ఒక బెంచ్ కిందకైనా దిగలేదు తను ఏ స్థాయిలో అయితే ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ స్థాయికి తగిన సినిమా తీశారు. అంటే ఇంకొక మెట్టు ఎక్కే సినిమా అనేటువంటిది చెప్పలేం కానీ, బట్ ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ ఫీలింగ్, గుడ్ మూవీ. ఇక మ్యూజిక్ విషయానికి వద్దాం సార్. మ్యూజిక్ ఆల్రెడీ మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అయితే ఇది పిక్చరైజేషన్లో అంతే అదిగా కనిపించిందా? ఏ సాంగ్ ఎక్కువగా ఆకట్టుకున్నట్టుగా అనిపించింది మీకు? సాంగ్స్ ఇప్పుడు చెప్పడం కానీ హమ్ చేయడం కానీ ఆల్ ద సాంగ్స్ ఆర్ గుడ్. అంటే మ్యూజిక్ 2-3 సాంగ్స్ స్టోరీలో కలిసిపోయే సాంగ్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చాలా అద్భుతంగా తీశారు. విజువల్ టేకింగ్లో ఇక త్రివిక్రమ్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఒక డ్యాన్స్ డైరెక్టర్ యాక్చువల్గా ఇట్స్ కొరియోగ్రాఫర్ జాబ్ సాంగ్ అనేటువంటిది. బట్ కొరియోగ్రాఫర్ జాబ్ అయినప్పటికీ కూడా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఉండేటువంటి విజువలైజేషన్ ఎలా ఉంది, తను ఎలా కోరుకుంటున్నాడు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఐ ఫీస్టింగ్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గొప్ప మ్యూజిక్ అని చెప్పలేం కానీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది. సో ఆడియోలో 2-3 సాంగ్స్ ఆర్ గుడ్. ఓకే సార్, ఇక సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ గురించి ఎలా ఉంది? ఎడిటింగ్ అనేటువంటిది కోటగిరి వెంకటేశ్వరరావు గారు సీజన్డ్ ఎడిటర్, సీనియర్ మోస్ట్ ఎడిటర్. అతని ముందు ఇది పెడితే, ఒక ఎక్స్పోజ్డ్ లెంగ్త్ పెడితే దాన్ని ఎంత అద్భుతంగా చక్కగా నీట్గా రిక్వైర్డ్గా కట్ చేయాలో తెలిసినటువంటి ఎడిటర్ చాలా బాగుంది. అలాగే నటరాజన్ కెమెరా చాలా ఐ ఫీస్టింగ్గా ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉండేటువంటి అందాలని, ఆ పల్లెటి సీమలో ఉన్నటువంటి గుడ్ ఫీలింగ్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశాడు. అలాగే సిటీలో సీన్స్ కూడాను ఆ లైటింగ్ కానీ చాలా సినిమాని ఐ ఫీస్టింగ్గా చూపిస్తూ బాగా సక్సెస్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎలా ఉంది అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు మామూలుగా ఒక 40 crores బడ్జెట్ పెట్టి
అంటే ఈ స్టార్స్ కి ఇంత పెట్టారు అన్నటువంటి టాక్స్ అయితే వచ్చాయి. మరి అది అందులో కనిపించిందా? ఈ కథకి అంత పెట్టడం అవసరం అనిపించిందా? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చెప్పండి. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్నబాబు ఈజ్ ఎ వెరీ కేపబుల్ ప్రొడ్యూసర్. చాలా సమర్థత కలిగినటువంటి, సొంతగా సినిమా తీయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో విత్ ఓన్ కెపాసిటీతో సినిమా తీయగలిగినటువంటి ఒక టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఆయన. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, అప్ టు ద మార్క్. అయితే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అనేటువంటి ఈ సినిమాకి ఎంత కావాలో అంతవరకు పెట్టారనేటువంటిది మనకు యాక్చువల్గా ప్రేక్షకుడికి అనవసరం. తెర మీద చూస్తున్న సినిమా తనకు నచ్చిందా లేదా, తనకు ఎంతవరకు బాగుందనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ బిహైండ్ ద స్టోరీ ఇండస్ట్రీలో విన్నటువంటి ప్రకారం అయితే చాలా ఓవర్ బడ్జెట్ అయింది ఈ సినిమా. ఇప్పుడు నితిన్కి ఒక మార్కెట్ ఉంది, అవును, సమంతాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కాంబినేషన్ అయినప్పుడు ఈ కాంబినేషన్కి ఇంత మార్కెట్ ఉంటుంది, ఇంతవరకు బిజినెస్ రేంజ్ ఉంటుంది అనేటువంటి ఉంటుంది. కానీ ఆ రేంజ్ని చాలా వరకు దాటిపోయింది అనేటువంటి టాక్ ఇండస్ట్రీలో బాగా అనిపించింది. ఇక ఓవరాల్గా ఆ మూవీలో ఏంటి మీకు హైలైట్ అనిపించింది? ఆ మూవీ మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఒక ప్లెజెంట్ సినిమా చూద్దామని వెళ్తే త్రూ అవుట్ ద ఫిలిం ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. 2.5 hours ఏ ప్లెజెంట్ ఫీల్ గుడ్ ఫిలిం. సరే, ఒక మాటలో చెప్పాలంటే ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఎటువంటి గ్రేడ్ ఇస్తారు? గ్రేడ్ మన కిడ్స్ నా చెప్పినట్టుగా బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ లైఫ్ అంటాడు. ఆ విధంగా చిన్న చిన్న ప్రపోర్షన్స్లో ఒక అందమైనటువంటి 2.5 గంటల ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్గా చెప్పుకోవచ్చు ఈ సినిమా. వెరీ గుడ్ రేటింగ్ తెలుసుకుంటే మాత్రం గుడ్ మూవీ. ఫస్ట్ లుక్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.